హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద అగ్లీ' ఇదొక సౌత్ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈ మూవీని 'ట్రైన్ టు బుసాన్' లాంటి ఎక్స్ట్రార్డినరీ జాంబీ మూవీ తీసిన డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు గైస్. బేసిక్‌గా మన హీరో చిన్నగున్నప్పుడు తన మదర్ మిస్ అయిపోతుంది. 40 ఇయర్స్ తర్వాత తనని ఎవరో మర్డర్ చేశారని తెలుస్తుంది. అసలు తనకి ఏం జరిగింది? ఎలా చనిపోయింది? ఎవరు చంపారో తెలుసుకోవాలనుకుంటాడు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు? ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు వాళ్ళ మదర్‌ని ఎవరు చంపారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాలి. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ గైస్. ఈ మూవీలో యాక్షన్ ఏమీ ఉండదు. ఇదొక స్లో బర్నింగ్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ మూవీ. సో యాక్షన్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. నాకైతే చాలా బాగా నచ్చింది మామ. బట్ అందరికీ నచ్చే మూవీ కాదు. ఎందుకంటే ఈ మూవీలో క్యారెక్టర్స్‌లో ఉండే డెప్త్‌ని మనం అర్థం చేసుకోగలగాలి. వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మనం ఇమాజిన్ చేసుకోవాలి. అలా క్యారెక్టర్స్‌ని మనం డీప్‌గా అర్థం చేసుకునే ఆడియన్స్ అయితే డెఫినెట్‌లీ ఈ మూవీ చూసాక చాలా సాడ్ ఫీల్ అవుతారు. జస్ట్ ఇందాకే నేను కంప్లీట్ చేశా. నాకైతే నిజంగా చాలా బాధేస్తుంది గైస్. ఈ మూవీలో మనం ఏదైతే చూస్తామో అది నిజంగా రియల్ లైఫ్‌లో నో వన్ డిజర్వ్స్ దిస్ అనిపించింది. మూవీలో మన సొసైటీ గురించి సోషల్ కామెంటరీ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మన సొసైటీలో ఒక మంచి మనిషిలాగా ప్రిటెండ్ చేస్తూ ఉంటాడు. బట్ అతను నిజానికి మంచి మనిషి కాదు. ప్లస్ సొసైటీ ఏమనుకుంటుందో అని ప్రెషర్ వల్ల వాళ్ళు తీసుకునే కొన్ని హార్ష్ డిసిషన్స్ ఒక ఫ్యామిలీ ఫ్యూచర్‌ని ఎలా చేంజ్ చేస్తుందో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మూవీలో హార్డ్ హిట్టింగ్ వేలో కన్వే చేశారు. అండ్ కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది. అయినా కూడా అతని మీద మనకి కోపం రాదు. అసలు అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసిన సొసైటీ మీద కోపం వస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మూవీలో ఉండే ఎమోషనల్ డెప్త్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, యాక్షన్ లేకుండా జస్ట్ స్లో బర్నింగ్ డ్రామాస్ ఓపికగా చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే నచ్చుతుంది. స్లో డ్రామా మూవీస్ చూడలేమనుకుంటే ఈ మూవీ స్కిప్ చేసేయండి గైస్. మళ్ళీ నేను బాగుందని చెప్పానని చూసి స్లోగా ఉందని నన్ను వేసుకోకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ మూవీ. సో ఇది గైస్ 'ద అగ్లీ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.